వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర వ్లాగ్స్. ఈ ప్రపంచంలో ఒక కథ ఉంది. అది కేవలం యుద్ధం గురించి కాదు, కేవలం దేవుళ్ళని గురించి కాదు. అది మనిషి మనసు గురించి. అసూయ, అహంకారం, ప్రేమ, త్యాగం, ధర్మం అన్నీ కలిసి ఉన్న ఒక గొప్ప కథ. అదే మహాభారతం. ఈరోజు నుండి మన ఛానల్లో మహాభారతం కథలు ఎపిసోడ్ వైజ్గా వినడానికి సిద్ధమవ్వండి. ఈ ఎపిసోడ్ 1లో మనం తెలుసుకుందాం మహాభారతం ఎలా ప్రారంభమైంది, ఈ యుద్ధానికి మూల కారణమేంటి. కురువంశం ప్రారంభం. చాలా ఏళ్ల క్రితం హస్తినాపుల అనే ఒక గొప్ప రాజ్యముండేది. ఆ రాజ్యానికి అధిపతి రాజా కురు. రాజా కురు ధర్మం, న్యాయం, సత్యంకి ప్రతీకగా నిలిచిన రాజు. ఆయన పేరుమీద ఆ వంశంకి కురువంశమని పేరు వచ్చింది. ఈ కురువంశంలో పుట్టినవారందరూ గొప్ప వీరులు, రాజులు, తపస్వులు. కాని ఈ వంశంలోనే వినాశ బీజం కూడా ఉంది. శాంతను రాజు. కురువంశంలో ఒక కాలంలో శాంతను అనే ఒక రాజు రాజ్యం పాలించాడు. శాంతను రాజు దయ, ప్రేమ, న్యాయంతో ప్రజలను పాలించేవాడు. ఒకరోజు గంగానదీ తీరంలో ఒక అతి సుందరమైన స్త్రీని చూశాడు. ఆమె గంగాదేవి. ప్రేమలో పడిన శాంతను గంగాదేవిని వివాహం చేసుకుంటాడు. కాని గంగాదేవి ఒక షరతు పెట్టింది. నేను చేసే పనుల గురించి నువ్వు నన్ను ప్రశ్నించకూడదు. ప్రేమలో ఉన్న శాంతను ఆ షరతుని ఒప్పుకున్నాడు. గంగాదేవి రహస్యం. వివాహం తర్వాత గంగాదేవి పుట్టిన పిల్లలను ఒకటీ ఒకటిగా నదిలో వేసేసేది. శాంతను మనసు విలవిలలాడిపోయింది. కాని షరతు గుర్తుకొచ్చి మాటలేమీ అనలేదు. కాని 8వ పిల్లాణ్ణి గంగానదిలో వేసేయడానికి ట్రై చేసినప్పుడు శాంతను భరించలేకపోయాడు. ఇది అన్యాయం అని గట్టిగా చెప్పాడు. అప్పుడు గంగాదేవి తన రహస్యం చెప్పింది. ఆ పిల్లాడు దేవవ్రత. అదే పిల్లాడు తరువాత భీష్ముడుగా మారాడు. దేవవ్రత భీష్మ ప్రారంభం. గంగాదేవి వెళ్ళిపోయిన తర్వాత దేవవ్రత శాంతను దగ్గర పెరిగాడు. ఆయన శస్త్రవిద్యలో గొప్పవాడు, ధనుర్విద్యలో అద్భుతుడు, ధర్మమార్గంలో నిలిచిన వీరుడు. ఈ దేవవ్రత జీవితంలో తీసుకునే ఒక్క డిసిషన్ మహాభారతం మొత్తాన్ని మార్చేస్తుంది. ఆ డిసిషన్ భీష్మ ప్రతిజ్ఞ. మిగతాది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్లో మనం చూసాం మహాభారతం ప్రారంభం, కురువంశం రహస్యం, శాంతను, గంగా కథ, దేవవ్రత ఎంట్రీ. నెక్స్ట్ ఎపిసోడ్లో భీష్ముడి భయంకరమైన ప్రతిజ్ఞ ఒక వంశం భవిష్యత్తుని ఎలా మార్చిందో తెలుస్తుందాం. కథ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.